తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. సొంత పార్టీ నేతలే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై చేసిన ఆరోపణల వివాదం ఇంకా చల్లారకముందే ఆయన మరో కొత్త వివాదానికి తెరలేపారు. తాజాగా విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును టార్గెట్ చేస్తూ కొలికిపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ దుమారం రేపుతుంది. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్కా? కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నీవు నిజంగా రాయల్ అంటూ ఆయన తన స్టేటస్లో ఘాటుగా విమర్శించారు. రాయల సుబ్బారావు ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొలికిపూడి ఆయన లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఎంపీ కేశినేని చిన్నిపై కొలికిపూడి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు చిన్ని డబ్బులు డిమాండ్ చేశారని, మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ కావడంతో పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ జరుపుతుంది. ఈ కమిటీ ముందు హాజరై కొలికిపూడి వివరణ కూడా ఇచ్చారు. పాత వివాదంపై క్రమశిక్షణ కమిటీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కొలికిపూడి మరోసారి సొంత పార్టీ నేతపై ఆరోపణలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త వివాదంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.